అండి మన భీమవరం సదాలకు స్వాగతం. మరి మొన్నే అత్తారింటికి వెళ్ళొచ్చానండి. మా అత్తోరది ఏ ఊరు అనుకుంటున్నారు? భీమవరం పక్కన బేతూడండి. మరి విలేజ్ అనగానే తాటి చెట్లు, కొబ్బరి చెట్లు కామన్ కదండి. వేసవకాలంలో తాటి ముంజలు ఎంత ఫేమస్సో మీకు తెలుసు కదా. అలాగే తొలకరి సినికలు మొదలవగానే దొరికే తాటికాయలు అంటే అంతే ఫేమస్ అండి. అలాంటి తాటి పేసమేనండి మా అత్తగారు నాకు ఇచ్చారు. దీంతో తాటి రొట్టు వేయచ్చు, తాటిగారులు వేసుకోవచ్చండి. ఇక ఆలస్యం చేయకుండా ఆ గమ్మత్తైన తాటిగారులు తయారు చేసుకునేదాన్ని చూసేద్దాం రండి. దీనికోసం ముందుగా 3 కప్పులు కొబ్బరి తురుము, 2 కప్పులు బెల్లం తీసుకుని వీడియో చూపిస్తున్న విధంగా కలుపుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కలిపిన కొబ్బరి తురుము బెల్లాన్ని స్టవ్ మీద పెట్టి ఓ 10 నుంచి 15 నిమిషాల వరకు గరిటెతో కలుపుతూ ఉండండి. ఇందులో ఉన్న బెల్లం కరిగి కొబ్బరికి మంచిగా అంటుకుని కొబ్బరి నూజులా తయారవుతుందండి బాబు. ఇది దగ్గరికి వచ్చేలోపు ఒక 5-6 యాలకులు దంచుకుని పక్కన పెట్టండి. దగ్గరికి రాగానే ఆ యాలకులు పొడి వేసిండి. ఈ పొడిగానే వచ్చే వాసన ఉంటుంది చూడండి, ఇల్లంతా గుమగుమలాడుతుందండి బాబు. ఆ తర్వాత ఓ 2-3 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది పక్కన పెట్టి చల్లారనివ్వండి. తర్వాత ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి 2 కప్పులు కొబ్బరి నూజు, 2 కప్పులు తాటి బేసం, 2 కప్పులు బొంబాయి రవ్వ తీసుకుని బాగా కలుపుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టండి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడానికి ఒక మూకుడు తీసుకుని దాంట్లో నూనె పోసుకుని మంచిగా ఎడెక్కనేయండి. ఇది మంచి కాక మీద ఉన్నప్పుడు ఇందాక మనం మిక్స్ చేసుకున్న తాటిపేసం ఉంది కదండి, దానికి కొద్దిగా చేతిలోకి తీసుకుని ఈ వీళ్ళు చూపిస్తున్న విధంగా చిన్న గారెలు చేసుకుని కాక మీద ఉన్న నూనెలో వేసేయండి. ఇలాగే మూకులో ఎన్ని పడతాయని వేసేసుకోండి. వేసుకునేటప్పుడు కొంచెం దూరంగా వేసుకోండి, లేకపోతే అతుక్కుపోతాయండి బాబు. ఇప్పుడు దీన్ని చిన్న మంట మీద గోధుమ రంగు వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు ఈ గోధుమ రంగు వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకుని చిల్లులు గిన్నెలో వేసుకోండి. ఇదేనండి మరి మన గోదావరి స్పెషల్ తాటిగారెలు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్లో పెట్టండి.